మనిషి చూడవలసింది ఏంటంటే 400 నుంచి 750 మధ్యలో లోపం రాకూడదు. లోపం అంటే ఇక్కడ ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఆ యాంప్లిట్యూడ్ డ్యూటీ సైకిల్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. దాన్ని మనం దోషంగా అంటాం. అది తగ్గుతుంది, కానీ ఈ పెర్మిటేషన్ కాంబినేషన్ వల్ల దేనివల్ల తగ్గింది అనేది ఇంటర్ప్రిటేషన్కి గురవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఒక బ్యాండ్ విడ్త్ అనేది తీసుకుంటే, సపోజ్ రాహు ఉన్నారు 400 to 430 ఆర్ 35 ఈ రేంజ్ ఉంటుంది రాహు బ్యాండ్ విడ్త్. దీ యొక్క లోపం వల్ల నడుము నొప్పి, రక్తహీనత, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. అయితే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ లోపం వల్ల ఒక్కొక్కటి ప్రాబ్లం వస్తుంది. అవి వీక్ అయిపోతాయి సెల్స్, మెటబాలిజం తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో అవి నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల స్లోగా దాని మెటబాలిజం తగ్గిపోతూ దాని యొక్క డిటోరియేషన్ జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమంది 45 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, కొంతమందికి 70 సంవత్సరాలైనా శుభ్రంగా పరిగెడుతుంటారు. కారణం ఏంటి? మనిషి కాన్స్టిట్యూషన్ ఒకటే కదా, తింటున్న పదార్థాలు సేమే కదా. సో ఈ యొక్క లోపం ఎప్పుడైతే మనకు వచ్చిందో దీన్ని మన ప్రాచీన దీంట్లో ఈ క్యాలిక్యులేషన్ బట్టి బేస్ అయ్యి వాళ్ళు జపం, దానం, ఉంగరం పెట్టడం, ఉంగరం అంటే రాళ్ళు, నవరత్నాలు పెట్టడం, పూజలు చేయించడం, హోమాలు చేయించడం అనేవి చేసేవాళ్ళు. ఏ గ్రహం వల్ల ఈ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ అవుతుంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ వేరే గ్రహం వల్ల కూడా ఇది కూడా లోపించవచ్చు. కరెక్ట్ ఫ్రీక్వెన్సీ కానీ లోపించిన ఫ్రీక్వెన్సీ ఆ రాహులో 400 to 435లో 418 కావాలి. 418 వెలువడుస్తున్న రాయిని మనం వేసుకోకపోతే మనం కావాల్సినంత రిలీఫ్ పొందలేం. ఇది పక్కా సైన్స్ ఎస్ట్రాలజీ అనేది. అది పక్కాగా గుర్తించడం, దాన్ని మనం అది ఇవ్వడం కూడా మనం కనిపెట్టిన శాస్త్రీయ పద్ధతి ద్వారా మనం చేయొచ్చు. ఈవెన్ ఏ ఫ్రీక్వెన్సీ లోపించింది మనిషిలో అనేది కూడా మనం గుర్తించే అవకాశం ఉంది, స్పెసిఫిక్గా డిఫైన్ చేయొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీని మనం వివిధ రూపంలో ఇండ్యూస్ చేయొచ్చు. జపము తర్వాత హోమము ఇవన్నీ కాకుండా కూడా వేరే విధంగా కూడా మనం ఇండ్యూస్ చేయొచ్చు. దానికి వివిధ పద్ధతులు కనుక్కోవడం జరిగింది. ఇదంతా కూడా పేటెంట్ చేసి జర్మన్ పేటెంట్, ఇండియన్ పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది.